నమస్తే వెల్కమ్ టు ద ట్రూత్ నేను సువర్ణ ఎవరన్ని చెప్పినా డబ్బులున్నోడికి మరిన్ని డబ్బులు కష్టాలున్నోడికి మరిన్ని కష్టాలు కలిసికట్టుగా వచ్చి పడుతుంటాయి ఫైనాన్స్ విషయంలో మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా సంపన్నుల మాట ఏమిటి సంపన్నులు తమ పెట్టుబడులు దేని మీద పెడతారు వారి ఆస్తుల లెక్కలు ఎలా ఉంటాయి తమ సంపదను మరింత పెంచుకోవడానికి వారేం చేస్తూ ఉంటారు లాంటి ఎన్నో ఆసక్తికర అంశాల్ని ప్రముఖ స్థిరాస్తి కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఒక నివేదికను సిద్ధం చేసింది అందులో ఆసక్తికర అంశాల్ని పేర్కొంది సంపాదించే డబ్బుల్లో కొంత భాగాన్ని పొదుపు చేయడం అందరూ చేసే పని అయినప్పటికీ అందులో మధ్యతరగతి వారితో పోలిస్తే సంపన్నుల తీరు కాస్త భిన్నంగా ఉంటుంది ఈ వివరాల్ని తాజా రిపోర్టు వెల్లడించింది దేశంలోని అల్ట్రా హై నెట్ వర్త్ ఇండివిజువల్స్ కు సంబంధించి వారి పెట్టుబడుల లెక్కలే వేరుగా ఉంటాయని తేల్చారు ఇంతకు వీరిని ఏ ప్రాతిపదికన తీసుకున్నారన్న విషయంలోకి వెళితే దాదాపు 250 కోట్లు అంతకంటే ఎక్కువగా నికర విలువ కలిగిన ఆస్తులున్న వ్యక్తుల్ని పరిశీలించారు వారు తమ సంపదలో 32% మొత్తాన్ని స్థిరాస్తిపైనే పెట్టుబడులు పెడుతున్నారు సగటున ఒక్కో సంపన్నుడు 2.57 ఇళ్లను కలిగి ఉన్నట్లుగా గుర్తించారు ఆసక్తికరమైన అంశం ఏంటంటే తమకు అదనంగా ఉన్న ఇళ్లను 2023లో 28% మంది సంపన్నులు అద్దెకిచ్చినట్లుగా గుర్తించారు 2024లో 12% సంపన్నులు కొత్త ఇంటిని కొనుగోలు చేశారు ఇంతమంది గత ఏడాదిలోనూ కొత్త ఇంటిని తీసుకోవడం గమనార్హం ప్రపంచంలోని టాప్ 10 విలాసవంతమైన ఇళ్ల మార్కెట్లలో ముంబై చోటు సంపాదించింది ఈ జాబితాలో మొదటి స్థానంలో మనీలా ఉండగా తర్వాత స్థానంలో దుబాయ్ ఉంది తర్వాతి స్థానాల్లో బెహమాస్ అల్గేర్ కేప్ టైన్లు ఉన్నాయి 2022లో ఢిల్లీ 77వ ర్యాంకులో ఉండగా తాజాగా 37వ స్థానానికి చేరుకుంది బెంగళూరు నగరం సైతం 63వ స్థానం నుంచి 59వ స్థానానికి చేరుకుంది అమెరికాతో పోలిస్తే ఆసియా పసిఫిక్ బలంగా ఉందన్న విషయాన్ని పేర్కొన్నారు రానున్న 5 ఏళ్లలో 50% సంపన్నులు పెరుగుతారని నివేదిక అంచనా వేసింది గతేడాది 13,263 మంది సంపన్నులుంటే అంతర్జాతీయంగా 6.26 లక్షల మంది ఉన్నారు 2022తో పోలిస్తే దేశంలోని సంపన్నుల సంఖ్య 2023 నాటికి పెరిగింది 2022తో పోలిస్తే 2023లో 8% భారత్లో సంపన్నుల సంఖ్య పెరగ్గా రానున్న 5 ఏళ్లలో 50% సంపన్నులు పెరుగుతారని నివేదిక అంచనా వేసింది గతేడాది 13,263 మంది సంపన్నులుంటే అంతర్జాతీయంగా 6.26 లక్షల మంది ఉన్నారు 2022తో పోలిస్తే దేశంలోని సంపన్నుల సంఖ్య 2023 నాటికి పెరిగింది 2022తో పోలిస్తే 2023లో 6% భారత్లో సంపన్నుల సంఖ్య పెరగ్గా రానున్న 5 ఏళ్లలో అంటే 2028 నాటికి వీరి సంఖ్య 50.1% పెరుగుతుందన్న అంచనాల్ని నైట్ ఫ్రాంక్ వేసింది 2024లో తమ సంపద పెరుగుతుందని సంపన్నుల్లో 90% మంది భావిస్తున్నట్లు పేర్కొంది సంపన్నుల సంఖ్య వృద్ధిలో తుర్కియే 9.7%తో అగ్రస్థానంలో ఉండగా ఆ తర్వాత అమెరికా 7.9%, భారత్ 6.1%, దక్షిణ కొరియా 5.6%, స్విట్జర్లాండ్ 5.2% ఉన్నట్లుగా పేర్కొంది అంతర్జాతీయంగా చూస్తే వచ్చే 5 ఏళ్లలో 28.1% పెరుగుదల ఉంటుందని అంచనా వేసింది సంపన్నులు తమ పెట్టుబడులు పెట్టే అంశాల్లో 17% విలాస వస్తువులపై వెచ్చిస్తున్నారని వాచీలు కళాఖండాలు ఆభరణాలపై ఖర్చు చేస్తున్నట్లు పేర్కొంది క్లాసిక్ కార్లు లగ్జరీ హ్యాండ్ బ్యాగులు వైన్ అరుదుగా లభించే విస్కీ ఫర్నిచర్ వజ్రాలు నాణాలు ఈ జాబితాలో ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రెండ్ చూస్తే విలాస వాచీలు మొదటి స్థానంలో ఉంటే క్లాసిక్ కార్లు రెండో స్థానంలో ఉన్నట్లుగా పేర్కొన్నారు ఇది ఇవాల్టి ద ట్రూత్ కార్యక్రమం ఇలాంటి మరింటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మళ్ళీ కలుసుకుందాం కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్